అందరికి నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి బట్టిప్రోల విజయలక్ష్మి గారు. అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. నమస్కారం అమ్మ. అమ్మ, గాయత్రి మంత్రం. సో గాయత్రి మంత్రం చదవడం వల్ల, పారాయణం చేయడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి? సో తెలియచేయండి అమ్మ. గయలు అంటే ప్రాణాలు అని ఒక అర్థం ఉంది. గాయత్రి మాత అంటే త్రాహి త్రాహి అని దేవతల్ని వేడుకుంటాం కదా, అంటే రక్షించు అని వేడుకోవటం. మన గయలని రక్షించేది గాయత్రి మాత, అంటే మన ప్రాణాలను రక్షించేది గాయత్రి మాత. ఎవరి ప్రాణానికి రక్షణ అక్కర్లేదు కనుక అందరూ కూడా గాయత్రి మాతని సేవిస్తే, పూజిస్తే, జపిస్తే వచ్చేటటువంటిది ప్రాణానికి రక్షణ. ఆ ప్రాణ రక్షణ కోసం చేస్తాం అన్నమాట. అంతేకాదు, అక్కడ మంత్రంలోనే ఏమని చెప్పుకుంటున్నాం, నా ధీశక్తిని అంటే బుద్ధిశక్తి, నా ధీశక్తిని ప్రేరేపించి నన్ను బాగా, అంటే అది అప్పటిదాకా ఏదో కొంచెం డల్గా ఉన్నటువంటి దాన్ని, ప్యాసివ్గా ఉన్నటువంటి ఒక శక్తిని ప్రచోదనం చేయమంటున్నాం, అంటే యాక్టివ్గా చేయమంటున్నాం, చేయమని కోరుకునేటటువంటి మంత్రం అది. ఎవరికి వారి ధీశక్తి అంటే వారి బుద్ధిబలం పెరగద్దు కనుక అది చేస్తూ ఉంటే, అందుకనే పూర్వకాలంలో పిల్లలని ఉపనయనం చేసి 7వ సంవత్సరంలో గర్భాష్టమం అంటాం. 7వ సంవత్సరం వచ్చినప్పుడు ఆ 7వ సంవత్సరంలో ఒక మంచి రోజు చూసుకుని ఉపనయనం చేసి, ఉపనయన ముహూర్తాలు ఎక్కువ ఉండవు, ఉపనయనం చేసి ఆ ఉపనయనం చేసిన తర్వాత వీళ్ళకి గాయత్రి మంత్రం చెప్పించాం కదా, అప్పటి నుంచి బుద్ధి బాగా తేజంగా పెరుగుతుంది అనమాట. కలిగి అప్పుడు వాళ్ళు వెళ్ళి గురుకులాలకు వెళ్ళి పాఠాలు నేర్చుకునేవాళ్ళు. అంటే ఇప్పుడు మాట కాదు, నేను ఒకప్పుడు మాట చెప్తున్నా. గురుకులాలకు వెళ్ళి వాళ్ళు అప్పటి నుంచి విద్య నేర్చుకుంటే ఆ విద్య వాళ్ళు చక్కని బుద్ధిబలంతో బాగా నేర్చుకోగలిగేవారు. కనుక ఇది అసలు పద్ధతి. కానీ ఈ రోజుల్లో మనం ఇంకా 7వ సంవత్సరం రాకుండానే స్కూళ్ళల్లో వేసేస్తున్నాం కదా పిల్లల్ని. కనుక వీళ్ళకి వాళ్ళు నేర్చుకునేదే నేర్చుకుంటారు. ఎంత నేర్చుకున్నా కూడా గాయత్రి తర్వాత వచ్చేటటువంటి విద్యలో, గాయత్రికి ముందర ఉన్నటువంటి విద్యలో తేడా ఉంటుంది. అంటే వాళ్ళ గ్రాస్పింగ్ పవర్ కానీ, గుర్తుపెట్టుకునేటటువంటి శక్తి కానీ మార్పుగా ఖచ్చితంగా కనిపిస్తుంది. ఆ 7 సంవత్సరాల తర్వాతనే ఇంకొంచెం బాగుంటుంది. 7వ సంవత్సరాన ఉపనయనం చేసి పంపించడం పద్ధతి. అంటే ఇప్పుడు ఈ రోజుల్లో 7వ సంవత్సరం ఉపనయనం చేసేవాళ్ళు ఎక్కడో 110 మంది కనిపిస్తున్నారు, 5గురే కనిపిస్తున్నారు. ఇప్పుడు చాలా మంది ఉపనయనం అంటే పెళ్లికి ముందర చేసేసుకుని ఉపనయనం అయిపోయింది అనుకునేటటువంటి పద్ధతులు కూడా చాలా చూస్తున్నాం. అసలు అప్పుడు పెళ్లి అనేసరికి వీళ్ళు ఎంతో చదువైపోయి ఉద్యోగానికి వచ్చేసి చేశాకే కదా పెళ్లిళ్ళు చేస్తున్నాం. అప్పటి తర్వాత ఇంకా బుద్ధిబలం పెరిగితే ఏంటి, పెరగకపోతే ఏంటి, చదువంతా అయిపోయిందిగా. కనుక పిల్లలు బాగా చదువుకోవాలంటే ఎవరికైనా సరే చక్కగా ఈ గాయత్రి చేయిస్తే వాళ్ళు బాగా చదువుకుంటారు. ఇంకొకటి, అందరికీ గాయత్రి చదువుకునే అర్హత లేదని బయట చాలా ప్రచారం ఉంది కదండి. అందరికీ గాయత్రి చేసుకునే అర్హత ఉన్నది, మన శాస్త్ర ప్రకారం ఉన్నది. అయినప్పటికీ రాను రాను ఆచారం ఎట్లా అయిపోయింది, ఆడవాళ్ళు చేయకూడదు, వాళ్ళకి ఎందుకంటే మధ్యలో అశౌచం ఒకటి, రజస్సుల శౌచం ఒకటి వస్తూ ఉంటుంది. అలాగే ఈ వర్ణాల వాళ్ళు చేయకూడదు, వాళ్ళు కొన్ని వేరే పనులు చేస్తూ ఉంటారు కనుక ఆ పనులు చేసేటప్పుడు అశుచిగా ఎక్కువగా ఉంటారు కనుక, అంటే చర్మకారులు ఇలాంటి వాళ్ళందరూ చేస్తూ ఉంటారు కనుక వాళ్ళకి ఆ పని చేయనియొద్దు అని ఇట్లాంటివి నియమాలు వచ్చాయి. లేకపోతే ఎక్కువగా అంటే నిత్యం పశువులతో ఉండి అశుభ్రంగా ఉండేటటువంటి వాళ్ళు ఉంటారు. అశుభ్రం అని కూడా కాదు, మాంసంతో వాటితో కార్యక్రమాలు చేసేటటువంటి వాళ్ళు ఉంటారు చూడు, అలాంటి వాళ్ళతో కూడా చేయొద్దు అని నియమాలు వచ్చాయి. ఎందుకు వచ్చాయి, ఎలా వచ్చాయి అనేది నేను ఇప్పుడు ఈరోజు కారణం చెప్పలేకపోవచ్చు. ఎందుకంటే మధ్యలో ఇతర ధర్మ పాలకులు వచ్చేసాక మనకి ఆ మధ్యలో కనెక్ట్ అయితే తెగిపోయింది. అవి ఎందుకు ఆపేశారు అనేది తెగిపోయింది. కానీ మన శాస్త్ర ధర్మ ప్రకారం ఆడవాళ్ళు కాదు, మగవాళ్ళు కాదు, ఈ ధర్మం ఈ కులం వాళ్ళు కాదు, ఆ కులం వాళ్ళు కాదు, అందరూ గాయత్రి చెప్పుకోవచ్చు. అందుకని ఏం చేశారు, మధ్యలో ఆపేశారు కదా వీళ్ళకి వద్దు అని. ఆపేసినప్పుడు ఇంకొక సర్వగాయత్రి అని ఇంకో గాయత్రిని పెట్టి ఇంకో మంత్రం అనమాట. ఈ గాయత్రి కాకుండా మనం ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అనేటటువంటి ఈ మంత్రం కాకుండా ఇంకొక మంత్రం పెట్టారనమాట. సర్వచైతన్య రూపాంతాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్ అని ఇంకొక మంత్రం పెట్టారు. పెట్టేసరికి ఈ మంత్రం చేసుకుంటున్నారు అందరు. ఏదో ఒకటి, మొత్తం అన్నీ కూడా గాయత్రి మంత్రాలే. అంతేకాదు సకల దేవతలకి గాయత్రి మంత్రాలు ఉన్నాయి. ఏమంటున్నాం, అమ్మవారికి పూజ చేస్తున్నాం పార్వతీమాత, అప్పుడు ఏమంటున్నాం, ఆ గాయత్రి మాత పూజ చేస్తూ కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నః దుర్గి ప్రచోదయాత్ అని చెప్పుకుంటున్నామా.
ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్న రుద్ర ప్రచోదయాత్ శివ గాయత్రి. ఇలా ప్రతి దేవతకి గాయత్రి ఉన్నాయిగా. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న విష్ణు ప్రచోదయాత్. ఓం మహాలక్ష్మి చ విద్మహే విష్ణు పత్ని చ ధీమహి తన్న లక్ష్మీ ప్రచోదయాత్. ఇన్ని చెప్పుకుంటున్నాం కదా. అంటే ప్రతి దేవతకి కూడా గాయత్రి మంత్రం. ఇక్కడ ఒక చిన్న విషయం, నా సొంత విషయం చెప్తాను. ఈ మధ్యన నేను 108 పద్యాలు శ్లోకాలు లాంటివి చేస్తూ వాటన్నిటికీ అర్థాలు చెప్పాను. అది పుస్తక రూపంలో వస్తుంటే నాకే చిట్ట చివరిలో ఒక ఆలోచన వచ్చి దాని కింద ప్రతి శ్లోకం కింద అంటే ప్రతి పేజీ కింద దాదాపుగా వచ్చే విధంగా ఆ గాయత్రి మంత్రాలు 108 గాయత్రీలు సేకరించి 108 గాయత్రి మంత్రాలు ప్రతి దాంట్లోనూ చెప్పాను అనమాట. ఆ పుస్తకం వస్తుంది, ఆసక్తి ఉన్న వాళ్ళు నన్ను సంప్రదించవచ్చు. ఇంకా రావాలి 2-3 రోజులు 5-6 రోజుల్లో వచ్చేస్తుంది. వస్తే స్కూల్ పిల్లలకి ముద్ర ఉచితంగా ఇవ్వాలనేటటువంటి ఒక ఉద్దేశంతో మొదలుపెట్టాం. మా ప్రింటర్ ఇచ్చారు మాకు ఆలోచన. అంటే గాయత్రి అన్నావు కనుక అది గుర్తొచ్చి చెప్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతం పని జరుగుతోంది దానికి. ఇన్ని గాయత్రీలు ఉన్నాయి. ఏ దేవతను ఆరాధిస్తే ఆ దేవత గాయత్రి ఉంది. అసలు గాయత్రి అంటేనే మనల్ని రక్షించేది. అంటే ఈ దేవత రూపంలో ఆ దేవత మనల్ని రక్షించేది. యాగాలు హోమాలు చేస్తామా? అవును, చేస్తాం. అంటే అగ్నిహోత్రుడి ద్వారానే ఆ దేవతను పిలిచి అక్కడ కూర్చోబెట్టి చేస్తున్నాం కదా. ముందర అగ్నిహోత్రుడిని పెడుతున్నాం. అగ్నిహోత్రుడి ద్వారా అవతల ఈ అగ్నిహోత్రుడు ఏంటి, మనకి ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్లే మెసెంజర్ అనమాట, ఒక కొరియర్. అగ్నిహోత్రుడి ద్వారానే మన ఏ దేవతకైతే హోమం చేస్తున్నామో ఆ దేవతకి ఇక్కడి నుంచి తీసుకెళ్లి పంపించగలుగుతున్నాం మనం చేసేటటువంటివన్నీ. కనుక అగ్నిహోత్రుడి ద్వారానే అందుతాయి. అలాగే ఇక్కడ కూడా గాయత్రికి ఏ దేవత గాయత్రి అంటే ఆ దేవత గాయత్రి చదువుకోండి. ఆ దేవత వచ్చి మిమ్మల్ని రక్షిస్తుంది, మీ ధీబలాన్ని రక్షిస్తుంది, మీ ప్రాణాలను రక్షిస్తుంది, మీకు సర్వ అవసరాలు తీరేలాగా చూస్తుంది, మీకు బాగా చదువు వచ్చేలాగా చేస్తుంది, బాగా ఆరోగ్యం వచ్చేలాగా చేస్తుంది. ఇన్ని కనుక ఇన్ని రకాలుగా గాయత్రిలో మనకి ఇన్ని వివిధ ఉన్నాయి. అంటే వేద గాయత్రిలే గాయత్రి, ఇంకో గాయత్రి కాదని చెప్పేవారు కూడా ఉన్నారు. అంటే ఈ మంత్రం ఏముంది, నేను ఇప్పుడు కొత్తగా ఏదన్నా కొత్త దేవుడు అండి అని మధ్య ఇంకో కొత్తది వచ్చింది కదా. ఒకప్పుడు ఈ దేవతలు మనకి వేదాల్లో లేవు. అందుకే సాయిబాబా దేవుడా కాదా ఇలాంటి మాటలు చాలా వింటున్నాం మనం. అంటే వీళ్ళు ఈ రకమైనటువంటివి గాయత్రిలు చాలా గాయత్రీలు, సాయి గాయత్రీలు ఇలాంటివన్నీ కూడా వచ్చేసాయి. ఇవి వేదాల్లో లేనప్పుడు ఈ దేవతల గాయత్రి మంత్రాలు ఎక్కడివి అంటే తర్వాత చెప్పుకున్నటువంటి వాళ్ళ భక్తులేవో చెప్పుకున్నారు. వాళ్ళు అవి చెప్పుకున్నారు. దానికి ఆ శక్తి ఉందా లేదా, మీరు ఆ శ్రద్ధాభక్తితో పరీక్షించే శక్తి ఉందా లేదా పరీక్షించండి. మంత్రసిద్ధి మనకు కలిగిందా లేదా అనేది ఎవరికి వారికి మాత్రమే తెలుస్తుంది. ఇక్కడ చక్కగా మళ్ళీ చెప్తున్నాను, మంత్రసిద్ధి మనకు కలిగిందా లేదా, ఇది కూడా మంత్రమే అనుకున్నాగా. ఆ మంత్రసిద్ధి అంటే ఆ మంత్రం మనం పలికితే మనం ఒక పని కావాలనుకుంటే ఆ పని అయిపోవాలి. అవును, ఆ పని అవుతుందా లేదా చూడండి. అప్పుడు మంత్రానికి ఆ మంత్రానికి ఆ శక్తి ఉంది, ఆ మంత్రం మీకు సిద్ధించింది. 2 మంత్రానికి శక్తి ఉండాలి, అది సిద్ధి జరగాలి. అవునా? ఎవరికి వాళ్ళు పరీక్షించుకోండి. ఎవరొద్దన్నారు? మీ భక్తితో మీ శ్రద్ధతో మీరు పరీక్షించుకోండి, అప్పుడు అది జరుగుతుంది మీకు. కనుక ఇన్ని రకాలుగా గాయత్రి అంటేనే ఎవరైనా చదువుకోదగింది, అందరికీ వాళ్ళ ప్రాణాలను రక్షించేది, వారి తెలివితేటల్ని పెంచేది, వారి విద్యాబుద్ధులతో చక్కగా వారికి కలిగేలాగా చూసేది, చదువు నేర్చుకోవటానికి చాలా చురుకైన బ్రెయిన్ని మనకి అందించేది ఈ గాయత్రి. అమ్మ, ముఖ్యంగా ఈ రోజులో చూసుకుంటే ఈ హడావిడి జీవితంలో రోజు చదవలేం. సో ముఖ్యంగా ఇట్లాంటి రోజుల్లో చదువుకోవచ్చు అంటే ఏ రోజులు అని చెప్తారు మీరు? గాయత్రి త్రిసంధ్యల్లో చేయాలని చెప్పారమ్మా. ఆ రోజు ఈ రోజు అని లేదు, ప్రతిరోజు చేయాలి. ఎప్పుడు మీకు రక్షణ వద్దు, రోజు కావాలి, ప్రతిరోజు. కనుక గాయత్రి మంత్రానికి ఈ రోజు చేయాలి ఆ రోజు చేయకూడదు అనేది లేనే లేదు. అన్ని రోజుల్లో చేసుకోవాలి. 3 సంధ్యల్లో కూడా చేయమంటున్నారు కనుక 3 సంధ్యల్లోనూ చేసుకోవచ్చు. అంతేకాదు అశౌచిగా ఉన్నప్పుడు చేయకూడదు. అంటే జాతాశౌచం, మృతాశౌచం, రజస్వలాశౌచం ఇవి వచ్చినప్పుడు చేయకూడదు. అశౌచంలో ఉన్నప్పుడు మంత్రపఠనం చేస్తే ఫలితం రాదు. ఒక్కోసారి మనకి అనుకోకుండా లోపల నుంచి అలా వచ్చేస్తూనే ఉంటుంది, కానీ ఫలితం జరగదు, మనం కోరిన ఫలితం రాదు. కనుక జాతాశౌచం అంటే పురిటి మైల, మృతాశౌచం అంటే మరణ మైల, రజస్సుల శౌచం అంటే నెలవారీ స్త్రీలకు వచ్చేటటువంటి మైల. కనుక ఆ సమయాల్లో చేయకండి, ఆ రోజుల్లో వద్దు. అంతే తప్పితే మిగిలిన అన్ని రోజులు చేసుకోవాల్సిందేను, దానికి వేరే నియమం లేదు. అమ్మ, ఈ గాయత్రి మంత్రం చదివేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించమంటారు? ముఖ్యంగా ఆహార నియమాలైనా ఇంకా వేరే నియమాలు? అన్నిటికీ ఒకటే చెప్పా కదా, ఆ మహిళలు వచ్చినప్పుడు తప్ప మిగిలిన అన్ని సమయాల్లో చేసుకోవచ్చు.
ఆహార నియమాలు ఎప్పుడూ కూడా మనం కోరికను బట్టి ఉంటుందమ్మా. ఆహార నియమాలు ఎప్పుడూ కూడా దేనికి దానికి విడివిడిగా ఉండవు. దేనికైనా కూడా మన నియమం పెట్టుకున్న దాన్ని బట్టే ఉంటాయి. మనం ఈ ప్రత్యేకమైన దానికి నేను అభోజనంగా కూర్చునే చేస్తాను అనుకుంటే అభోజనంగానే చేయాలి. మనమే పెట్టుకుంటాం ఎవరికి వాళ్ళం ఆ నియమం. అంతే తప్పితే ఇవి శివరాత్రి నాడు ఉపవాసం ఉండకపోతే శివుడేం కొట్టడు. అవును, అవునా కదా? అది నియమం మనం పెట్టుకుని ఆ రోజు అలా చేస్తున్నాం. ఏకాదశి నాడు భోంచేసే వాళ్ళు ఎన్ని లక్షల కోట్ల మంది లేరు, ఉన్నారు కదా. కాకపోతే అలాంటి కొన్ని సందర్భాలు ఎందుకు పెట్టారు అంటే దానికి వేరే యోగిక అర్థం వేరే ప్రత్యేకంగా ఉంది. ఆ సమయానికి మన అప్పుడప్పుడు జన వ్యవస్థ కాస్త విశ్రాంతి ఇవ్వటం, హాలిడే. వారం అంతా పనిచేశాక ఒక రోజు ఖాళీగా కూర్చుంటున్నారా, కాస్త ఉండని ఒకరోజు రెస్ట్ అని. మరి పొట్టకు మాత్రం నోటికి మాత్రం ఈ జీర్ణ వ్యవస్థకు మాత్రం విశ్రాంతి వద్దా? అప్పుడప్పుడు మౌనవ్రతాలు పాటించేది కూడా అందుకే, మాటకి రెస్ట్. మౌనవ్రతం అంటే లోపలంతా రాసి చూపించేసి లోపలన్నీ ఆలోచనలు చేసుకుంటే అది మౌనవ్రతం అనిపించుకోదు, మూగతనం మాత్రమే. మౌనవ్రతం అంటే ఏంటి? మనసులో కూడా ఏమీ చేయకుండా కామ్గా ఉండాలి. మూగతనం వేరు, మౌనవ్రతం వేరు కదా. అవును. అలా అయితే మూగవాడుగా పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడు నిత్య మౌనవ్రతం కదా. కనుక దాంట్లో దీన్ని కలపకండి. అదే ఇదే కనుక లోపలంతా మన రకరకాల ఆలోచనలు ఉండేసి మనం ఈ లోపల మెసేజ్లు పంపించేసేసుకుని, లేకపోతే రాసేవి భగవంతుడికి సంబంధించి ఏ దేవత మీద ఉపాసించి చేస్తున్నారో ఆ దేవత మీద రాసుకున్న సేపు తప్పలేదు. ఆ దేవత మీద ఏం చేసినా తప్పలేదు, ఎందుకంటే ఆ దీక్షలో ఉన్నారు, అప్పుడు తప్పలేదు. కేవలం పెదాలు కదలకుండా మాట శబ్దం బయటికి రాకుండా ఉండటం అనేది కేవలం ఏం ఫలితాన్ని ఇవ్వదు. అమ్మ, మొత్తం మీద గాయత్రి మంత్రం విశిష్టత తెలియజేసినందుకు ధన్యవాదాలు.